మనకు బిహెచ్ఎల్ నుంచి ఈ మెట్రో కలిసే విధంగా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో కూడా హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో భగవంతుని దయ వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాబోయే రోజులలో ఆ సౌకర్యాలు కూడా మనం కలిగించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీరందరూ ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉన్నారో హైదరాబాద్ నగర శాసనసభ్యులు మంత్రివర్యులు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల శాసనసభ్యులు మంత్రివర్యులు ముందుకు పురోగమిస్తూ ఉన్నారో రేపు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో చాలా విజయాలు మనం సాధించాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతులు కూడా సాధించాల్సిన అవసరం ఉంది. అద్భుతమైనటువంటి నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడవలసిన అవసరం ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడదు. విశ్వ నగరంగా ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని మరింత తీర్చిదిద్దడానికి ప్రపంచమే అబ్బురపడే విధంగా పచ్చదనంతో కలకల్లాడే విధంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. హైదరాబాద్లో ఏ మూలలో మనం ఎక్కినా మెట్రో స్టేషన్కి 20-25 నిమిషాలలో చేరుకునే మంచి సదుపాయాన్ని కలిగించేటువంటి ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టి నాతోని శంకుస్థాపన చేయించుకున్నందుకు మరొక్కసారి పేరున ఈ ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి ప్రతి వారిని కూడా కోరుతూ